ఎస్. ఏమనంటే సూత్రధారి పాత్రధారి అన్నీ ఇతను సూత్రధారి ఎట్లయితాడు? కాదు. పాత్రధారి అసలే కాదు. కానప్పుడు రెండోది, ఒకవేళ ఇతన్నే భాగస్వామ్యం చేస్తే నిర్వాహకులు ఏంటి? బిగ్ బాస్ నిర్వాహకులు నిర్వహిస్తున్నారు కాబట్టి దాంట్లో వాళ్ళని యాక్చువల్ వాళ్ళ రూల్స్ అండ్ రెగ్యులేషన్ చేంజ్ చేసుకోవాలి. ఇప్పుడు బిగ్ బాస్ లో ర్యాలీ వచ్చినప్పుడు వాళ్ళ గైడ్ లైన్స్ ఇన్సైడ్ కాదు, అవుట్ సైడ్ కంట్రోల్, మాప్ కంట్రోల్ ఉండాలి. అనేక రకాలుగా అంటే హ్యూమన్ రైట్స్ కమిషన్ లో కొంతమంది కంప్లైంట్ చేశారు నాగార్జున మీద. వాటి మీద మీరేం చెప్తారు? 100% అండి. ఇప్పుడు ఒక సిస్టమ్ అనేది ఇప్పుడు వాళ్ళ ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్, గవర్నమెంట్ ఆర్గనైజేషన్ కాదు. వాట్ ఈస్ హ్యాపెనింగ్ వాళ్ళ పిఆర్పి రేట్ కోసమే చూసుకున్నారు కానీ వాట్ హ్యాపెనింగ్ అవుట్ సైడ్, మేము ఇప్పుడు అవుట్ సైడ్ది మాకు సంబంధం లేదు. మొత్తం నువ్వు లోపల రచ్చ చేసి మాబ్ని అంతా ఒకటేసారి వదిలితే నాకు సంబంధం లేదు, ఎట్లా వదులుకుంటావు? అంటే దీని మీద కావాలని కుట్ర జరిగిందా, లేదు కాకతాళీయంగా కేసులో ఇతను నిరికించారా? ఆకతాయిగానే కేసు ఏం లేదండి. ఎఫ్ఐఆర్ పెట్టే ఆలోచనని సమ్ ఆఫ్ ద పొలిటికల్ పార్టీస్ దాన్ని అడ్వాంటేజ్ తీసుకున్నారు అరెస్ట్ విషయంలో. ఎఫ్ఐఆర్ అయితే అవుతుందండి. ఎఫ్ఐఆర్ దానికి మేము తప్పు పట్టట్లే. నువ్వు ఎఫ్ఐఆర్ చెయ్యి, ఇన్వెస్టిగేషన్ చెయ్యి, ఫస్ట్ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ చేసుకొని అక్కడ నిజంగా పబ్లిక్ ప్రాపర్టీ డ్యామేజ్ అయ్యి, ఇప్పుడు సజ్జనార్ గారు అన్నారు ఎండి, ఆర్టీసీ ఎండి, పబ్లిక్ ప్రాపర్టీ డ్యామేజ్ అయితే ఎన్ని బస్సులు పోయినాయి, ఎంత అద్దం పోయింది, టోటల్ గవర్నమెంట్ మార్కెట్ వాల్యూ ప్రకారం ఎంత లాస్ వచ్చింది, దెర్ ఈజ్ అన్ ఎవాల్యుయేషన్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ కాస్ట్. అక్కడ ఎవాల్యుయేషన్ లేదు, సెక్షన్ 353లో ఎవిడెన్స్ లేదు, ఐపీసీ సెక్షన్ 353లో. సో అందుకే ఈజీగా ఫస్ట్ టైంకే బెయిల్ వచ్చింది. యాక్చువల్గా ఏం బెయిల్ ఇచ్చారంటే కండిషన్ బెయిల్ ఏం లేదండి. అంటే మామూలుగా 15,000 రూపాయలు పూచీకత్తు, ఓకే, మా షూరిటీ పెట్టాలి. ఓవరాల్గా కేసులో అరెస్ట్ చేసింది 4 టోటల్. ఇప్పుడు దీంట్లో ఐ విట్నెస్ కానీ లైవ్ ఎవిడెన్స్ కానీ అందరు పోలీస్ వాళ్ళే, కాప్స్. వీడియోస్ ఏమైనా ఉన్నాయా? వీడియోస్ వాళ్ళ దగ్గర ఉన్నాయి. అన్ని వీడియోలు 3 రోజులు కష్టపడి ఈచ్ అండ్ ఎవ్రీ సెకండ్ వాళ్ళు వాచ్ చేశారు. యాక్చువల్గా డైరెక్ట్ గా బస్సు ధ్వంసం చేసిన వాళ్ళు, బస్సు ధ్వంసం అంటే అద్దాలు పగలగొట్టారా? అద్దాలు అయితే పగిలిపోయినాయి. అది మళ్ళీ వీలైతే చేయలేదు. పాల్గొట్టిన వాళ్ళు ఎవరైతే విజువల్స్ లో ఉన్నారో వాళ్ళు విజువల్స్ లో అంటే వాళ్ళని తీయాల్సిన వాళ్ళు పల్లవి ప్రశాంత్ ఫ్యాన్సా, పల్లవి ప్రశాంత్ అనుచరులా? మనకి ఎట్లా తెలుస్తుందండి? ఇప్పుడు అపోనెంట్ ఎవరు? అమర్దీప్ ఫ్యాన్స్ కూడా ఉండొచ్చు కదా ఇక్కడ. ఇప్పుడు అమర్దీప్ ఫ్యాన్సే పలగొట్టి ఇవన్నీ చేసిన యాంగిల్ కూడా చేయొచ్చు కదా. అవన్నీ అలా ఇప్పుడు నేను అమర్దీప్ ఫ్యాన్, నేను పల్లవి ప్రశాంత్ ఫ్యాన్ బోర్డు వేసుకొని తిరిగారు కదా. యాక్చువల్గా అంటే ఇన్ని సెక్షన్లు కేసు పెట్టే అంత సీనే లేదు. యాక్చువల్లీ ఆయన పాస్ట్ క్రిమినల్ రికార్డు ఉందా? ఆయన రౌడీయా, ఆకతాయ, 9 సెక్షన్లు పెట్టింది. 30 సెక్షన్స్, 9 సెక్షన్స్ ఎఫ్ఐఆర్ కాపీలో మొత్తం రఫ్ గా. అంటే మీరు ఆ రోజు లైవ్ లో చూసుంటారు. రఫ్ గా ఎంత మంది వచ్చి ఉంటారు ఆ రోజు? క్రౌడ్ ఒక 5,000 మెంబర్స్ వచ్చింటారని. 5,000 మందిని లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయలేని వ్యవస్థ ఇప్పుడు ఉందా అంటే? అట్లేం లేదు, వ్యవస్థ ఉందండి. వ్యవస్థను తప్పుపట్టలేదు. వ్యవస్థ చాలా గ్రేట్. యాక్టివిటీ ఏంటంటే ఇంటెలిజెన్స్ లోపం, కోఆర్డినేషన్ లోపించింది వ్యవస్థ. అంటే వ్యవస్థలో లోపం జరిగింది. వ్యవస్థలో అయితే లోపం జరిగింది, వ్యవస్థను తప్పుపట్టట్లేదు. వ్యవస్థ చాలా గ్రేట్. కానీ ఆ టైంలో నేను ఏమన్నానంటే ఆ టైంలో ఇంటెలిజెన్స్ ఇప్పుడు ఆదివారం ఉంటుంది, సండే రిలాక్సేషన్ టైం, దట్టు వీకెండ్. రేపు మార్నింగ్ 10 అయితే ఓపెన్స్ ఉంటాయి, ఫైల్స్ ఉంటాయి, అందరు ప్రశాంతంగా నిద్రపోతున్న సమయం. 10:30 దట్టు 10:30 ఇంకేదో పెట్టాలి కాబట్టి పెట్టాలి, ఒక సెక్యూరిటీ పెట్టాలి కాబట్టి పెట్టాలి, ఒక బ్యాచ్ని అయితే దించిండు. అంతేగాని ఇంత సీరియస్గా తీసుకోలేదు. ఇంతమంది వస్తారని గెస్ట్ చేయలేదు. ఇన్ఫర్మేషన్ లాగింగ్, ఇంటెలిజెన్స్ లాగింగ్ జరిగింది పోలీస్ వ్యవస్థలో ఆ టైంలో. ప్రతి ఒక్కసారి కాదు, ఆ టైంలో జరిగింది. అలా చిన్నది. పబ్లిక్ లో నిరాశ ఉంది. కేసులు జరగచ్చు, న్యాయస్థానాలు తీర్పులు ఇస్తాయి, అది న్యాయస్థానాలు చూసుకుంటాయి వాటి పని. కానీ ఇక్కడ కామన్ మ్యాన్ ని టార్గెట్ చేస్తున్నారు. కామన్ మ్యాన్ ఆ స్థాయికి వెళ్ళటం ఒప్పుకోలేనిది ఎక్కడో ఒక మూల ఉంది కొంతమందికి అనేది వాస్తవం. తమ్మినేని భరద్వాజ్ కూడా అదే అన్నారు, సార్ కూడా అదే అన్నారు. ఏమని అన్నారంటే, ఇప్పుడు పల్లవి ప్రశాంత్ ఈ ఇన్సిడెంట్లో బాధ్యుడు కదా, ఏదైనా రేపు పొద్దున పొలిటీషియన్కి కూడా ఇట్లా జరుగుతాయి, మూవీ ఇండస్ట్రీలో ఇట్లా జరుగుతాయి, హీరోని తీసుకుపోయి లోపల వేయాలన్నారు. యాక్చువల్గా అది కరెక్టే, సమర్థించిన పల్లవి ప్రశాంత్ అంటే సమర్థించిన. కానీ ఇదే యాక్షన్ ప్రతి ఒక్క దగ్గర జరగాలి. మీరు వేసి చూడాలి. సమన్యాయం ఆర్టికల్ 14 ప్రకారం, ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం సమన్యాయం ఉంది. నేను ఇందాక వ్యవస్థలు బాగున్నాయి, కాన్స్టిట్యూషన్ బాగుంది, లా అండ్ ఆర్డర్ బాగుంది, యాక్టివిటీ లేదు. ఇప్పుడు ఇంప్లిమెంటేషన్ ప్రాక్టికాలిటీ లేదు. ఇట్లే నిజంగా ఇప్పుడు సపోజ్ ఏ పెద్ద హీరోనో జరిగితే వాళ్ళకి మేము 100% వాళ్ళకి కూడా వెళ్ళి ఫ్రీ ఆఫ్ కాస్ట్ మేము సర్వీస్ చేయడానికి రెడీగా ఉన్నాం. ఏదైనా హీరోకి కానీ హీరోయిన్ కానీ, ఇప్పుడు షాపింగ్ మాల్స్ ఓపెన్ ఉంటాయి, దాంట్లో నిజంగా హీరోయిన్ గెస్ట్ వస్తుంది కదా, ఎవరు కొట్టుకుంటే హీరోయిన్ తీసుకుని లోపల వేయండి. యూట్యూబ్ లో అనేక రకాలైన మీరు ఈ ఇష్యూ ఏమైనా మాట్లాడారా పల్లవి ప్రశాంత్? మాట్లాడారు. కేసీఆర్ అనేక రకాల అంటే ఈయన ఇంటర్వ్యూ ఇవ్వలేకపోవటము,
దాని మీద కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ఇతని మీద నెగిటివ్ గా రాయటము, ఆ చర్చ ఏమన్నా ఆ వచ్చిందా? చర్చ వచ్చింది, నేను విన్నాను. బట్ అంత ఎఫెక్టివ్గా వాళ్ళకంత సీన్ లేదు అని ఎవరైతే మీరు మాట్లాడుతున్నారో వాళ్ళకంత సిస్టమ్ని హ్యాండిల్ చేసుకునే, సిస్టమ్కి దగ్గరుండి సిస్టమ్తో వర్క్ చేసేంత అది కాదు. సీన్ లేదైతే మాకు కనిపించట్లేదు. ఎందుకంటే వాళ్ళు కూడా దే ఆర్ డిపెండెంట్ ఆన్ ద యూట్యూబ్ మనీ ఓన్లీ. సో వాళ్ళు సిస్టమ్ని టర్న్ చేస్తారనేది అంత స్థాయి అయితే మనకు కనిపించలేదు. ఆ ఇష్యూ జరిగిన తర్వాత ఆయన వెళ్ళిపోయారు ఊరికి. ఇంత డ్యామేజ్ అయింది, తన మీద కేసు వస్తుందని ఏమైనా గెస్ట్ చేయడం కానీ జరిగిందా? కేసు వచ్చిందని ఇన్ఫర్మేషన్ ఉంది, కానీ మరి అరెస్ట్ వరకు ఇల్లీగల్ అరెస్ట్, ఇది కేసు అనేది ఇల్లీగల్ కేసు అనట్లే, ఇల్లీగల్ అరెస్ట్ అని మాట్లాడుతున్నాం మేము. 41 సిఆర్పిసి ఇవ్వాలి. ఇప్పుడు సపోజ్ ఎవరైనా అరెస్ట్ చేస్తుంటే యాజ్ పర్ అర్నేష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ అండ్ ఇట్స్ బేసిక్ ప్రొసీజర్ 41 సిఆర్పిసి ఇవ్వలేదు. అది ఇల్లీగల్ అరెస్ట్ అంటున్నాం మేము. సో అది ఇల్లీగల్గా జరిగింది, దాని వెనకాల కుట్ర ఉంది, కేసు వెనకాల కాదు. మేబీ దీని వెనకాల కొంచెం కోణం, రాజకీయ కుట్ర కోణం ఉందని మా ఎక్స్పెక్టేషన్. యాక్చువల్లీ అంటే ఇది ఇష్యూగా మారాలనా? ఇష్యూగా మారాలని, ఇష్యూ డైవర్ట్ చేయాలని ఈ ఇష్యూని తీసుకొచ్చిందని. అంటే దీని వెనకాల ఎవరో డ్రైవ్ చేశారని డ్రైవ్ ఏంటంటే మేము ఆల్రెడీ ఇన్వెస్టిగేషన్కి రిక్వెస్ట్ చేసినాం సీఎం గారికి. ఆల్రెడీ హోమ్ డిపార్ట్మెంట్కి ఎండార్స్ చేశారు సీఎం ఆఫీస్ వాళ్ళు. విల్ సీ వాట్ విల్ హ్యాపెన్. వాళ్ళు ఇల్లీగల్ అరెస్ట్ అని మీరు అంటున్నారు. అంటే అతను ఏం చేసి ఉండొచ్చు? అతను చేయడానికి స్కోప్ ఏమన్నా ఉందా? ఇంకా అతనికి తెలియదండి వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ అవుట్ సైడ్. జరిగిన తర్వాత ఇష్యూ జరిగిన తర్వాత కామ్గా ఆయన ఇంటికి వెళ్ళిపోయిండు, ఇంటర్వ్యూస్ ఇచ్చుకుండు. మాకు తెలియదు అసలు అద్దాలు వదిలినాయని కూడా హైదరాబాద్లో ఉన్నప్పుడు ఆయన తెలియదు. క్రౌడ్ లో ఉన్నారు, ఆ crowd లో ఏం జరుగుతుందో కూడా అర్థం కాదు. ఇప్పుడు మీరే ఉండండి ఆ పొజిషన్లో, ఒక 5,000 మంది మీ చుట్టుపక్కల చూసేటప్పుడు ఎవరు ఒక 100 మంది ఏం చేస్తున్నారో మీకు తెలియదు. రెండోది లైట్స్ కానీ అవన్నీ నైట్ పడతాయి కాబట్టి మిగతా అంతా డార్క్ ఉంటుంది. నైట్ టైం అది దట్టు. ఓకే, ఇది ఈవెన్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా తెలియదు యాక్చువల్గా. వాళ్ళ నాన్నగారు మీతో ఏమైనా మాట్లాడారు? వాళ్ళ నాన్నగారు ఫస్ట్ నుంచి టచ్లో ఉన్నారు. మనం రియాక్షన్ ఏంటి? వాళ్ళు చాలా బాధపడుతున్నారు. అసలు 50 లక్షలు వచ్చిన సంతోషంలో కూడా లేరు యాక్చువల్. వాళ్ళ అమ్మ అయితే ఆల్మోస్ట్ బీపీ డౌన్ అయ్యి కింద పడిపోయింది. వాళ్ళ అమ్మ నాన్న నా పక్కనే లెఫ్ట్ హ్యాండ్ రైట్ అని కూర్చొని చాలా ఏడ్చారు కూడా ప్రెస్ మీట్లో కూడా. ఓవరాల్ గా వారం రోజుల లోపలనే మీరు బెయిల్ ఇప్పించారు. వారం రోజులు కాదు, 24 to 48 hours అంతే. 48 hours. ఈవెన్ 24 hours వచ్చేది. రియాక్షన్ ఏంటి మీతో? 100 చాలా హ్యాపీ అండి, వాళ్ళ ఫ్యామిలీ చాలా హ్యాపీ యాక్చువల్గా. అంటే ఆయన రియాక్షన్ అంటే మాటల్లో ఎట్లా? మాటల్లో ఏంటంటే మాకు అడ్వకేట్లను కూడా ఎవరిని మాట్లాడి వెళ్ళిన చెంచల్గూడలో. ఓకే, డైరెక్ట్ మళ్ళీ ఇలాంటి సిచ్యువేషన్ చెంచల్గూడ దగ్గర అవుతుందని డైరెక్ట్ కారు తీసుకొని ఇంటికి డైరెక్ట్ సిద్దిపేట, ఎక్కడ ఆగలేదు, హాల్ట్ కూడా చేయలేదు. ఫోన్లో మాట్లాడారు, అందరు బాగానే ఉన్నారు. అంటే ఇంకా ఆయన ఆనందానికి అవధులు లేవు. ఇప్పుడు ఈయన కామన్ మ్యాన్ కాబట్టి లా అండ్ ఆర్డర్ అంటే ఈ పోలీసులు ఇలా వ్యవహరించారా? అదే ఓ సెలబ్రిటీ అదైతే బయాస్నెస్ అయితే కనిపించిందండి ఇక్కడ. బయాస్నెస్ 100% ఉంది పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళది. ఎస్పెషల్లీ ఆ స్టేషన్ వాళ్ళది అయితే ఉంది, జూబ్లీ స్టేషన్ వాళ్ళైతే బయాస్నెస్ ఉంది. ఓకే, ఇది ఛార్జ్ షీట్ ఎన్ని రోజులు వచ్చే అవకాశం ఉంటుంది? మినిమం 60 days అండి, ఫ్రమ్ ద డేట్ ఆఫ్ FIR 19th ఉంది కాబట్టి February 19th వరకు టైం ఉంటుంది యాక్చువల్గా. ఛార్జ్ షీట్ వచ్చిన దగ్గర నుంచి ఇక కోర్టు ఎప్పుడు కేసు ఎప్పుడు పిలిస్తే ఎప్పుడు మినిమం 2-3 years నడుస్తుంది. ఓకే, మ్యాక్సిమం దీని మీద ఈ కేసుని కొట్టేయాలని హైకోర్టులో క్యాష్ చేసే అవకాశం కూడా తొందరలో. మీ జర్నీలో ఇలాంటి కేసు ఎప్పుడైనా చూసారు? ఇట్లా ఇల్లీగల్ అరెస్ట్ అనేది యూనిక్ అండి. ఓకే, ఇంతకుముందు కేసెస్ చూసాము, అది మన బరిలకది కానివ్వండి. ఓకే, అక్కడ సెక్యూరిటీ లోపం వల్ల. ఇది FIR క్రిమినల్ కేసులో అయితే ఇది. థ్యాంక్ యూ అండి రాజేష్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. వెల్కమ్. పల్లవి ప్రశాంత్ సంబంధించిన అక్రమ అరెస్టులు కావచ్చు, కేసులు కావచ్చు, బెయిల్ కావచ్చు, ఆ పూర్తి జర్నీని బీఆర్కే న్యూస్తో పంచుకున్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ప్రస్తుతానికైతే అరెస్ట్ దగ్గర నుంచి బెయిల్ వరకు తన జర్నీని అడ్వకేట్ రాజేష్